హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఒక స్క్రీన్ పైన ఫింగర్ లాక్ కనుక రాకపోయినట్టయితే మీరు ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే మనకు కాస్ట్లీ మొబైల్స్లో చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా సైడ్కే కాకుండా మనకు స్క్రీన్ పైన కూడా ఫింగర్ లాక్ అయితే వస్తుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ ఓల్డ్ మొబైల్ ఉన్నా లేకపోతే తక్కువ రేట్ మొబైల్ ఉన్నా సరే మీరు ఆ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఏ విధంగా అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఆల్రెడీ నా మొబైల్లో నేను సెట్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్ నా మొబైల్ని ఈ విధంగా నేను అన్లాక్ చేయగానే నన్ను ఫింగర్ లాక్ అయితే అడుగుతుందన్నమాట. ఈ విధంగా నేను 2 సార్లు ట్యాప్ చేసి మూడోసారి హోల్డ్ చేసినట్టయితే నాకు ఇక్కడ అన్లాక్ అయితే కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 1, 2, 3 ఈ విధంగా హోల్డ్ చేశాను. నాకు అన్లాక్ అయింది. ఇక్కడ సింపుల్గా ఇంకొక ప్యాటర్న్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసినట్టయితే నా మొబైల్ ఈ విధంగా అన్లాక్ అవుతుందన్నమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఒక ఫింగర్ లాక్ని స్క్రీన్ పైన సెట్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఫింగర్ లాక్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ పైన ప్రెస్ చేయగానే స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా అలో అని అనిపిస్తుంది కదా, అలో పైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. చివరికి మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక లాక్ అయితే మనల్ని సెట్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో ఫింగర్ లాగే మనం సెట్ చేసుకోబోతున్నాం. కాకపోతే ఇది ఒక మనకు సెకండరీ లాక్ లాగా ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ ఒక లాక్ని అయితే నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసేసాను. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పాస్వర్డ్ని మర్చిపోయినప్పుడు రికవర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి నచ్చిన ఏదైనా ఒక ఆన్సర్ ఇవ్వచ్చు. అది మీకు గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడ సింపుల్ నేను డన్ పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇందులో నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. లేకపోతే ఈ 3 అప్లికేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే 3 అదే విధంగా ఉండనిస్తాను. ఇక్కడ సింపుల్ ప్రొటెక్ట్ అని ఉంది కానీ దాని పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇది ఈ అప్లికేషన్కి సంబంధించిన ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ స్కాన్ పైన ప్రెస్ చేసి ఈ అప్లికేషన్ని మీరు స్కాన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది ఈ అప్లికేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అన్నమాట. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు నార్మల్గా ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మన మొబైల్లో ఏమన్నా అనవసరమైన ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటిని స్కాన్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ లాక్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. తర్వాత ఈ స్కాన్ గురించి నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్గా మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మోర్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ లాక్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అనమాట. సింపుల్ దాని విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనల్ని ఇక్కడ మన థంబ్ అయితే పెట్టమంటుంది. థంబ్ అంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా పెట్టకూడదు. 2 టైమ్స్ ట్యాప్ చేసి థర్డ్ టైం ఆ విధంగా హోల్డ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పెట్టి చూపిస్తాను చూడండి. 1, 2 థర్డ్ టైం నేను ఈ విధంగా హోల్డ్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే సెట్ సక్సెస్ అని వచ్చేసింది. ఇక్కడ నాకు టిక్ మార్క్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్ లాక్ అని కనిపిస్తుంది. ఇందులో కనుక మీరు వెళ్ళినట్టయితే మీ మొబైల్లో ఉన్న ఏదైనా ఒక అప్లికేషన్స్కి అంటే వాట్సాప్కి కావచ్చు, ఏదైనా అప్లికేషన్స్ ఉంటాయి కదా మీ ప్రైవేట్ అప్లికేషన్స్, వాటన్నిటికీ ఇప్పుడు మీ ఫింగర్ లాక్ని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఇప్పుడు మనల్ని ఒక 2, 3 పర్మిషన్స్ అడుగుతుంది. ఆ అప్లికేషన్ ఎక్కడ ఉందో చూసి దానికి పర్మిషన్ ఇచ్చేయండి. సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ యాప్ లాక్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనం స్టార్టింగ్లోనే 3 అప్లికేషన్స్ని ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా, అవి కాకుండా ఇంకా వేరే ఏదైనా అప్లికేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది జీబీ వాట్సాప్ కావచ్చు, ఏదైనా సరే మీ గ్యాలరీ కానీ దేనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపించడానికి నేను క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ అప్లికేషన్ మళ్ళీ ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి కూడా పర్మిషన్ ఇచ్చేద్దాం. సో ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు క్రోమ్ అయితే నా మొబైల్ ఇప్పుడు లాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఈ అప్లికేషన్స్ అన్ని ఇప్పుడు మనకు లాక్ అయిపోయాయి. ఈ మాత్రం సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్లో ఇప్పుడు మనం ఒక 2, 3 సెట్టింగ్స్ ఇంకా చేసుకోవాలన్నమాట. అవి మనకు డైరెక్ట్గా ఇక్కడ కనిపించవు. వాటి కోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు యాప్స్ అని చెప్పేసి, లేకపోతే మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినా సరే మీకు యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అందులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఎక్కడ ఉందో చూడండి. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ కనిపించిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అని ఉంది. పర్మిషన్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మనం అన్ని పర్మిషన్స్ ఇచ్చామా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా పర్మిషన్స్ అన్ని మనం ఇచ్చి ఉండాలి. మనకి డైరెక్ట్గా అప్లికేషన్లో కనిపించలేదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి అయితే పర్మిషన్ అయితే ఇస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సింపుల్ దాన్ని ఒకసారి ఆఫ్ చేసి విధంగా ఆన్ చేసినట్టయితే మిమ్మల్ని అసెసిబిలిటీ పర్మిషన్, అదేవిధంగా పర్మిట్ డ్రావింగ్ ఓవర్ అదర్ యాప్స్ అని చెప్పేసి ఈ 2 పర్మిషన్స్ అడుగుతుంది. ఆ రెండింటికి మీరు పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా అప్లికేషన్ని క్లోజ్ చేసే విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇప్పటి నుంచి మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఆ అప్లికేషన్ని దేన్ని ఓపెన్ చేసినా సరే ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్ లాక్
లాక్ అయితే అడుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గనుక వాట్సాప్‌ని ఓపెన్ చేసినట్టయితే కంపల్సరీగా నా ఫింగర్ ప్రింట్ లాక్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్‌ని ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఫింగర్ లాక్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి థర్డ్ టైమ్ ఈ విధంగా హోల్డ్ చేసినట్టయితే మనకు అది అన్లాక్ అవుతుంది. లేకపోతే మీరు ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు కూడా మనం డబుల్ ట్యాప్ చేయకుండా హోల్డ్ చేసినట్టయితే మనకు అది ఓపెన్ అయితే కాదనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3 థర్డ్ టైం మనం ఈ విధంగా హోల్డ్ చేస్తే ఈ విధంగా లాక్ వస్తుంది. మనం స్టార్టింగ్‌లో సెట్ చేసుకుంది. ఆ లాక్ ఎంటర్ చేసినట్టయితేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీ మొబైల్ యొక్క లాక్ స్క్రీన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్‌లోనే మనకి ఇక్కడ లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ లాక్ అనేదిగా దీన్ని గనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీ మొబైల్‌ని మీరు ఎప్పుడు అన్లాక్ చేసినా సరే, అంటే మీ మొబైల్ లాక్ చేసి మీరు అన్లాక్ చేయడానికి ట్రై చేస్తారు కదా, సో అటువంటి టైంలో మనకు కంపల్సరీగా ఫింగర్ ప్రింట్ లాక్ అయితే అడుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ మనం వాట్సాప్‌ని ఓపెన్ చేసినట్టయితే వాట్సాప్ డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. వాట్సాప్‌కి ఫింగర్ లాక్ రావాలి అంటే మన మొబైల్‌ని మనం లాక్ చేయాలి. తర్వాత అన్లాక్ చేసినప్పుడు మాత్రమే మన వాట్సాప్‌ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఫింగర్ లాక్ అయితే కనిపిస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను వాట్సాప్‌ని ఓపెన్ చేసినట్టయితే ఫింగర్ లాక్ అడుగుతుంది. సో ఈ సెట్టింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఇందులో పెద్దగా చేయాల్సింది ఏం లేదు. జస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మీ మొబైల్‌లో 100% ఈ లాక్ అనేది సెట్ అవుతుంది. సో ఫైనల్‌గా ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీ మొబైల్‌లో ఇటువంటి లాక్‌ని సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్‌గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.